నీ వాక్యమే మాకు ఎత్తబడే ఆ సిద్ధపాటు ఇచ్చేదైనను ప్రభువా. ప్రభువా దిగిరా తండ్రి, దిగిరానైనా నీ ఆత్మ మా మధ్యలో సంచారం చేయునుగాక నా తండ్రి. ప్రతి హృదయంలోనైనా నీ యొక్క ఆత్మ నింపబడుగాక నా ప్రభువా. నీ దాసుడు బోధిస్తున్నటువంటి ప్రతి మాటను నా తండ్రి మా హృదయంలోనైనా నీరు కట్టి నూరంతగా ఫలింపు దయచేయండి ప్రభువా. అబ్రహాము వంటి శ్వాసలోనికి మేము ఓనైనా మార్చబడుగాక నా తండ్రి. ఈ గడియ వర్తమానికుడు విలియం మెల్వన్ గారు శ్వాస మాకు దయచేయండి ప్రభువా. ఇక నమ్మకంగా జీవితం మాకు దయచేయండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటయు ఓ పాపి అందులము పాపము పోవును యేసుందుర కుమారుగా ఆశీర్వదవగా ప్రభు యేసు రక్తమిప్పుడు శ్రమించునగుగా ఆవుటముంగిదొంగయు అశుద్ధుడాయెను నేనాటి పాపినిప్పుడు రక్తంలో ముంగెదను యేసుందుర కుమారుగా ఆశీర్వదవగా ఇమ్మానుయేలు రక్తము ఇంపైన పూటయు ఓ పాపి అందుము పాపము పోవును యేసుందుర కుమారుగా ఆశీర్వదవగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 65 ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరోబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను సంతోషించేవారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడించేయనుగాక. అలాగే తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును ఉదయకాల సమయంలో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవా, ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచినట్టుగా మీరు మా మధ్యలో ఉన్నారు, మేము నమ్ముచున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశారు.
తండ్రి, ఆ వాగ్దానం ప్రకారంగా మీరు మా మధ్యలో ఉన్నారని అయా, మరి ఈ సమయంలో అయా మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడమని మేము ఆహ్వానిస్తున్నాం ప్రభువా. అయా, చదువున్న వాక్య భాగము రాసింది నీవే గనుక మీరే దానికి అర్థం చెప్పవలసి ఉన్నది. ఇక్కడ నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రమే తండ్రి, కనుక మీరే సహాయం చేయండి, కృప చూపమని, మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. జస్ట్ కూర్చోవచ్చు. హల్లెలూయా. చాలా సంతోషం, అందరూ బాగున్నారు కదా. ఆమేన్. మరి ఉదయం 6 గంటలకి బయలుదేరాను. ఇక్కడ వచ్చేసరికి 8:30 అయింది. దేవుడు ప్రయాణంలో సహాయం చేశాడు. అలాగే మరి పిహెచ్డి విషయంలో కూడా మరి దేవుడు సహాయం చేస్తున్నాడు, ముందుకెళ్తున్నాను. మరి ఈ నెలాఖరికి అది పూర్తవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సో దానికోసం మరి మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కూడా మనం చేస్తున్నాను. అలాగే మరి ప్రకటన విషయాలకు వచ్చేసరికి మరి అంతకుముందు మనం ప్రకటించాం. మరి డిసెంబర్ 31కి మనము ఎంతో కొంత మనీ గ్యాదర్ చేస్తే మరి సో కుటుంబానికి 1000 రూపాయల చొప్పున వేయడం జరిగింది. సో అదొకసారి కూడా గమనించి మరి ఎవరైతే ఏ సమయంలో ఇవ్వగలరో ఆ సమయంలో ఇస్తే మరి ఉపయోగపడుతుంది. ముందుగా వస్తే మంచిది కదా. అలాగే మరి బలిపీఠం కట్టడం ప్రారంభించారు మరి సహోదరులు యోహాను, నతానేలు. సో మన దేవుడు దీవించింది కాక మరి అది కూడా పూర్తి చేయాలి. సో దానికోసం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మరి అలాగే ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి అలాగే ఈ నెలాఖరికి ఈ సంవత్సరానికి చివరి ప్రభురాత్రి భోజనం కూడా ఈరోజు సాయంత్రం ఉంటుంది. అంతే కదా. సో ఈ సంవత్సరానికి చివరి ప్రభురాత్రి భోజనం. ఇక మళ్ళీ ఎప్పుడు మనం ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం? డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత తీసుకుంటాం. సో దట్ అది నెక్స్ట్ ఇయర్లో ఫస్ట్ ప్రభురాత్రి భోజనం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి చివరి ప్రభురాత్రి భోజనం ఈరోజు సాయంత్రం మరి జరగబోతుంది. కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎప్పట్లాగే మరి 9 గంటలకల్లా అందరూ కూడా వచ్చినట్లయితే మరి ప్రభురాత్రి భోజనం అయిపోయిన తర్వాత మరి ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. సో దాన్ని గుర్తుపెట్టుకొని మరి పందలకాడ రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాను. ఆమె. సో మరి ప్రకటనలు అయిపోయి అనుకుంటున్నాను, ఇంకేం చెప్పాల్సింది లేదు కదా. ఓకే, రైట్. సరే, మంచిది. మనం వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి మనం అనేక వారాలుగా ఒక సిరీస్ బోధించుకుంటున్నాం. అదేంటంటే బైబిల్ ప్రకారం జరుగునై ఉన్న సంగతులు. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టామనంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక దేశంగా కూడుకున్న దగ్గర నుంచి మొదలుపెట్టి మరి ఆ తర్వాత వర్తమానం 1963లో ఏ విధంగా ఈ వర్తమాన ముద్రలు వచ్చినాయి, ఆ తర్వాత ఏ విధంగా పెళ్లి కుమార్తెను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. సో పెళ్లి కుమార్తెను సిద్ధపరిచే క్రమంలో ఏం జరుగుతూ ఉంది, అలాగే మరి సిద్ధపాటు సమయం అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఎత్తబాటు జరుగుతుంది. సో ఎత్తబడే సమయానికి ముందు ఏం జరుగుతుంది అంటే అక్కడ పునరుత్థానం అనేది ఒకటి జరుగుతుంది. సో దాన్ని పరిశుద్ధుల పునరుత్థానం అంటారు. నిజానికి 2 పునరుత్థానాలు ఉన్నాయి. సో మొదటిది పరిశుద్ధుల పునరుత్థానం, అనగా క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేతురు. క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులు మొదట లేతురు. ఇది మొదటి పునరుత్థానం. సో దీని తర్వాత మరలా ఇంకొక పునరుత్థానం ఉంది, అది చివరిలో జరుగుతుంది. సో అదేంటంటే అది జనరల్ రిజరెక్షన్ అంటారు. సో సాధారణమైనటువంటి పునరుత్థానం. అందులో కేవలం పరిశుద్ధులు మాత్రమే కాదు, కానీ సో ఎవరైతే కుడివైపున ఉన్న గొర్రెలు, సో కుడివైపున ఉన్నటువంటి గొర్రెలు లాంటి వాళ్ళు గొర్రెలు కాదు కానీ నిజానికి గొర్రెలు లాంటి వాళ్ళు కూడా ఆ పునరుత్థానంలో లేస్తారు. అలాగే ఎవరైతే ఎడమవైపు నుండి నరకానికి వెళ్తారో వాళ్ళు కూడా ఆ పునరుత్థానంలో లేస్తారు. దీన్ని జనరల్ రిజరెక్షన్, సాధారణ పునరుత్థానము అంటారు. సో ఆ తర్వాత ఆ మొదటి పునరుత్థానం అయిపోయిన తర్వాత ఎత్తబాటు అయిపోయిన తర్వాత మరి శ్రమలు ఉంటాయని, 3.5 సంవత్సరాల శ్రమలు ఉంటాయని. సో ఆ శ్రమల అంతంలో మరి ఒక యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధాన్ని ముగించడానికి, ఆ యుద్ధం పేరు ఆర్మగిద్దోనని. సో ఆ ఆర్మగిద్దోని ముగించడానికి యేసుక్రీస్తు అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి నమ్మకస్తులైనటువంటి ఎన్నిక చేయబడినటువంటి
ఆయన వధువు కూడా ఆయనతో పాటు వస్తుందని. ఆమేన్. సో ఆ వధువుని సిద్ధపరిచే క్రమంలో ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఇవన్నీ కూడా దేవుడు మనకి తెలియజేశాడు. సో కాబట్టి పోయిన ఆదివారం మనం దేవుని గురించి మాట్లాడుకున్నామంటే హర్మగిద్దెను యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. అలాగే అమెరికా యొక్క పాత్ర గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమేన్. సో హర్మగిద్దెను యుద్ధానికి అలాగే అమెరికాకి ఏంటి సంబంధం, లేదంటే రోమన్ క్యాథలిక్కి అలాగే అమెరికాకి ఏంటి సంబంధం అన్న విషయాన్ని మనం స్పష్టంగా చూసాం. అయితే ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే హర్మగిద్దెను యుద్ధం తర్వాత 1000 ఏళ్ల పాలన అనేది ప్రారంభమవుతుంది. ఆమేన్. సో ఆ 1000 ఏళ్ల పాలన గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. అయితే ఈ సోదరి సోదరులారా, బైబిల్లో అంతర్లీనంగా చాలా చోట్ల మనకి అనగా మొదటి నుంచి కూడా దేవుడు ఈ 1000 ఏళ్ల పరిపాలన గురించి వీటన్నిటి గురించి కూడా ఏమేమి జరగబోతా ఉన్నాయి అవన్నీ కూడా దేవుడు ముందుగానే రాస్తూ వచ్చాడు. ఆమేన్. సో ప్రవక్త ఒకసారి కోట్ నేను చదువుతాను. ఆ కోట్లో ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఫస్ట్ అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఏంటి అంటే ఎన్నిక. అబ్రహాము దేనికి సూచన? ఎన్నిక, దేవుని యొక్క ఎన్నికకి సూచన. ఆ తర్వాత వచ్చినటువంటి ఇస్సాకు దేనికి సూచన అంటే అది నీతీకరణకి సూచన. ఆమేన్. ఆ తర్వాత వచ్చినటువంటి యాకోబు కృపకి సూచన. ఆమేన్. లేదంటే శుద్ధీకరణకి సూచన అన్నాడు. ఆ తర్వాత ఈ సౌదీ సోదరులను గమనిస్తే యోసేపు వస్తున్నాడు. ఆమేన్. ప్రవక్త అన్నాడు. సో క్రైస్తవ జీవితంలో మొదటగా యాక్చువల్ 3 దశలు ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలు యొక్క దేశాన్ని కనుక మనం తీసుకుంటే దానిలో కూడా 3 దశలు ఉన్నాయని ప్రవక్త అన్నాడు. ఆమేన్. సో మొదట అబ్రహాం తీసేస్తే అబ్రహాం ఎలక్షన్, ఓకే, అబ్రహాం తీసేస్తే సో మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఇస్సాకుతో ప్రారంభమవుతా ఉంది. ఇస్సాకు నీతీకరణకి సాదృశ్యం. అలాగే ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి క్రైస్తవుడికి మొట్టమొదటి జరిగేది నీతీకరణ, అనగా నీటి బాప్తిసం ద్వారా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మారు మనసు పొందిన తర్వాత మనం ఆ నేల ద్వారా ఎప్పుడైతే మనం బహిరంగంగా సాక్ష్యం ఇస్తామో అది మనల్ని దేవుడు నీతీకరిస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఇస్సాకు నీతీకరణకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు శుద్ధీకరణకి సాదృశ్యంగా ఉన్నాడు. యాకోబు జీవితం చూసినట్టయితే అతడు కృప ద్వారా శుద్ధీకరణ పొందాడు. యాక్చువల్గా కృప లేకపోతే యాకోబు చేసినటువంటి మోసాలకి, యాకోబు చేసినటువంటి పనులకి అతని దేవుడు చంపేసి ఉండాలి. కానీ కృప ద్వారా ఏం చేశాడంటే ఆ యాకోబుని తాను చేసిన తప్పులు క్షమిస్తూనే వాటిని ఆయన కరెక్ట్ చేశాడు. ఆమేన్. తన జీవితాన్ని దేవుడు మార్చాడు. సో ఆ ఎబ్రేలు రేవు దగ్గర యాకోబుని దేవుడు కొట్టినప్పుడు యాకోబు యొక్క నడక మారిందని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. సో అనగా యాకోబు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే యాకోబు శుద్ధీకరణకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత మూడవది యోసేపు. యోసేపు దేనికి సాదృశ్యం అంటే పర్ఫెక్షన్కి సాదృశ్యం, పరిపూర్ణతకి సాదృశ్యం. ఆమేన్. సో యోసేపు జీవితంలో ఎలాంటి లోపాలు కానీ ఆమేన్ ఎలాంటి మచ్చలు కానీ లేవు ప్రవక్తన్నాడు. ఆమేన్. ఎందుకంటే యోసేపు పరిపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా. సో మీరు ఏ జీవితం తీసుకున్నా సరే అందులో ఏదో ఒక లోపం ఉంటుంది, కానీ యోసేపు జీవితం పరిపూర్ణంగా ఉందని ప్రవక్తున్నాడు. అందుకోసమే యోసేపు పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. సో ఇక్కడ 3 దశలు ఉన్నాయి: శుద్ధీకరణ, నీతీకరణ, పరిపూర్ణత. ఆమేన్. సో అలాగే పరిపూర్ణత అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది, పరిపూర్ణత అనగా తిరిగి జన్మించడమైనది, పరిపూర్ణత అనగా యేసుక్రీస్తు అనగా స్వయంగా దేవుడే మన హృదయంలో వచ్చి నివాసించడమైనది. ఆమేన్. సో ఈ 3 దశలు ఏ విధంగా అక్కడ చూపించబడుతున్నాయో క్రైస్తవుని జీవితంలో కూడా ఈ 3 దశలు ఉంటాయి. ఆమేన్. సో నీటి బాప్తిసం ద్వారా నీతీకరణ, అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించడం ద్వారా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి దేవుడు శుద్ధీకరణ ఇస్తాడు. మన హృదయాన్ని మార్పు చెందించి మనం లోక కార్యాల నుంచి దూరంగా ఉండేలాగా మనం చేయడం ద్వారా దేవుడు మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మూడవది పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. ఆమేన్. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రవక్త ఏం చెప్తున్నాడంటే యోసేపు తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి ఇశ్రాయేలుకి అంటే, ఇశ్రాయేలీలు యోసేపు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత యోసేపు తర్వాత వాళ్ళు వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. ఆమేన్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. అందుకోసం ప్రవక్త ఏమంటాడంటే వాగ్దాన భూమి అనగా ఏదో కాదు కానీ అది 1000 ఏళ్ల పాలన అన్నాడు. ఆమేన్. సో వాగ్దాన భూమిలోకి వెళ్ళడమే 1000 ఏళ్ల పాలన అని ప్రవక్త అన్నాడు.
ఎలా సహోదరుడు అది ఎలాగా అని చెప్పంటే ఒకసారి నేను ఆ కోడ్ చదువుతాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆమేన్. సో ప్రవక్త ఇజ్రాయెల్ అండ్ ద చర్చ్, ఇశ్రాయేలు మరియు సంఘం అనేటువంటి వర్తమానంలో 182వ పేరాలో ప్రవక్త ఆ విధంగా చెప్తున్నాడు. హియర్ ఈస్ జోసెఫ్, సారీ 153 పేరా చూడండి ఒకసారి. ఓకే, 153 పేరాలో నౌ వాచ్ ఎలక్షన్ ఇన్ అబ్రహాములో ఎన్నిక, జస్టిఫికేషన్ ఇన్ ఐజాక్, ఇస్సాకులో నీతీకరణ, గ్రేస్ ఇన్ జేకబ్, యాకోబులో కృప, అండ్ పర్ఫెక్షన్ ఇన్ జోసెఫ్, యోసేపులో పరిపూర్ణత. దెర్ ఈస్ నాట్ వన్ థింగ్ రికార్డెడ్ అగైన్స్ట్ జోసెఫ్. యోసేపుకి వ్యతిరేకంగా అంటే యోసేపు తప్పు చేసినట్టుగా ఎక్కడ కూడా ఒక్క సంగతి కూడా బైబిల్లో రాయబడలేదు. ఆమేన్. దట్ ఈస్ పర్ఫెక్షన్, అది పరిపూర్ణత. ద త్రీ స్టేజెస్ ఆఫ్ ద పిల్గ్రిమేజ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆమేన్. సో భూ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రయాణంలో ఆమేన్ 3 స్టేజ్లు కనపడుతున్నాయి. ఆమేన్. సో అండ్ ద ఫోర్త్ వాస్ when they went into the promised land, which was the millennium. ఒక అన్నాడు 4వ దశ ఏమిటి ఇశ్రాయేలీయులకి అని అంటే అది ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమిలోకి వెళ్ళటం అనేది 4వ దశ, which was the millennium. అది 1000 ఏళ్ల పాలన అని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. అండ్ ద 3 స్టేజెస్ ఆఫ్ జెంటైల్ చర్చ్, అన్య సంఘానికి కూడా 3 దశలు ఉన్నాయి. దిస్ వీక్ గాడ్ బీయింగ్ విల్లింగ్ ఐ కెన్ బ్రింగ్ ఇట్ త్రూ ద బైబిల్ అండ్ షో యూ దట్ వీఆర్ ఇన్ అవర్ 3rd స్టేజ్. దేవుని యొక్క సహాయం చేత ఈ వారం మనము ఈ 3వ స్టేజ్లో ఉన్నాము అని చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను బైబిల్ నుంచి అన్నట్టు. ఆమేన్. నౌ రెడీ, ఇప్పుడు మనం 3వ స్టేజ్లో ఉన్నాం అని చెప్పి ప్రవక్త అంటుంటే నౌ ఇప్పుడు రెడీ టు గో ఇన్ టు ద మిలీనియం ఇన్ ద టైమ్ ఆఫ్ జోసెఫ్. ఆమేన్. సో 3వ దశలో ఉన్నాం, అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకునేటువంటి దశలో ఉన్నాం. సో యేసుక్రీస్తు అనగా స్వయంగా దేవుడే మన హృదయాల్లోకి వచ్చి నివాసం ఉండి తన కోసం ఒక వధువుని ఏర్పాటు చేసుకునేటువంటి దశలో మనం ఉన్నాం. సంఘం ఉంది. ఆమేన్. సో ఈ దశ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దశ ఏమిటి అని అంటే ఇప్పుడు మనం దేని కొరకు సిద్ధంగా ఉన్నాము అని అంటే టు గో ఇన్ టు ద మిలీనియం. యోసేపు కాలంలో ఉన్నటువంటి ఒక మిలీనియంకి మనము వెళ్తా ఉన్నాము అని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. సో కాబట్టి యోసేపు కాలం తర్వాత వచ్చేటువంటి దశ ఏమిటి అని అంటే అది 1000 ఏళ్ల పాలన. ఆమేన్. సో ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త ఇంకా దాన్ని బలపరచడం కోసం ఇంకా ఏం చెప్తున్నాడంటే హియర్ ఈస్ జోసెఫ్ 182వ పేరా, ఏ పర్ఫెక్ట్ టైం స్టాండింగ్ దేర్ లైక్ the Jews returning in the last days at the end, coming through the millennium when the Jews will be saved again. ఇప్పుడు యోసేపు పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా ఎలా ఉన్నాడో చూడండి. లైక్ ద Jews returning in the last days. ఈ సమయంలో యూదులు మరలా ఎక్కడికి వస్తూ ఉన్నారు. ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఆ కాలంలో ఏం జరిగిందో యూదులకి ఈ కాలంలో కూడా అదే జరుగుతూ ఉంది సంఘానికి అంటున్నాడు. సో ఆ కాలంలో యూదులకి ఏం జరిగింది అంటే యోసేపు కాలంలో వాళ్ళు అక్కడ నుంచి ఆ కనాను ప్రాంతం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఆమేన్. సో ఐగుప్తు దేశానికి ఎప్పుడు వచ్చారు వాళ్ళు, లేదంటే యోసేపు దగ్గరికి ఎప్పుడు వచ్చారు అని చెప్పారంటే ఎప్పుడైతే కరువు వచ్చిందో, ఎప్పుడైతే ఆహారానికి కరువు వచ్చిందో అప్పుడు వాళ్ళు యోసేపు దగ్గరకు వచ్చి యోసేపు దగ్గర ధాన్యాన్ని కొన్నారు వాళ్ళు. ఆమేన్. యోసేపు దగ్గర ఉన్నటువంటి ధాన్యంతో వాళ్ళు పోషించబడి వాళ్ళ యొక్క ప్రాణాలు నిలబెట్టబడ్డాయి. ఎవరివి? ఇశ్రాయేలీయులు. ఆమేన్. సో వాళ్ళు ఎక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు, ఎక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణం నిలబడింది అంటే యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణం నిలబడింది. హల్లెలూయా. సో ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులు మనం చూస్తే వాళ్ళు 400 సంవత్సరాలు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఆ తర్వాత మరలా దేవుడు మోషేని పంపించి ఇప్పుడు మోషే ద్వారా మరలా ఎక్కడ తీసుకెళ్ళాడు, వాగ్దాన భూమిలోకి దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆ వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళడాన్నే ప్రవక్త ఏమంటాడంటే దేనితో పోలుస్తున్నాడంటే 1000 ఏళ్ల పాలనతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. సో అలాగే ఇప్పుడు సంఘానికి కూడా జరుగుతూ ఉంది. ఆమేన్. సో ఇప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు యోసేపు ఎవరనగా యేసు
యేసుక్రీస్తు అన్నాడు. ఆమేన్. యోసేపు ఎవరనగా ఈ గడియ వర్తమానమైనది. ఆమేన్. యోసేపు ఎవరనగా ఈ గడియ వాక్యమైనది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో యోసేపు పనిచేస్తా ఉన్నాడు. ఈ సమయంలో యోసేపు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆమేన్, సో తన యొక్క ఆహారాన్ని పొట్టల్లో కూరుస్తూ ఉన్నాడు. తన ఆహారాన్ని అనగా వాక్యాన్ని దేవుడు అక్కడ స్టోర్ చేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని రాబోయేటువంటి ఆపద నుంచి, రాబోయేటువంటి కరువు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడటం కోసం, వాళ్ళని రక్షించడం కోసం ఇప్పుడు యోసేపు ధాన్యాగారాలని సిద్ధం చేసి దానిలో ఆ కొట్లని ధాన్యంతో దేవుడు యేసుకు నింపుతూ ఉన్నాడు. ఎక్కడ నింపుతున్నాడు? ఇశ్రాయేల్ దేశంలో కాదు, ఐగుప్తు దేశంలో నింపుతా ఉన్నాడు. అన్యుల దేశంలో నింపుతా ఉన్నాడు. యోసేపు ఎక్కడ పని చేస్తున్నాడు? ఆ కాలంలో అయినా సరే, ఆ కాలం తీసుకుంటే ఎక్కడ పని చేస్తున్నాడు యోసేపు? అన్యుల దగ్గర పని చేస్తా ఉన్నాడు, ఐగుప్తులో పని చేస్తా ఉన్నాడు. అలాగే ఈరోజు మన యోసేపు, మన యేసుక్రీస్తు ఎక్కడ పని చేస్తా ఉన్నాడు ఈ టైంలో అంటే? అన్యుల దగ్గర పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో అన్య వధువుల దేవుడు పని చేస్తా ఉన్నాడు. ఆయన పని చేస్తూ ఏం చేస్తా ఉన్నాడంటే ధాన్యాన్ని ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు, వాక్యాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరా, ఈ వాక్యమే మరలా యూదుల దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఆ 5 రొట్టెలు 2 చేపల్ని, అంతేనా? 2 చేపలే కదా. సో 2 చేపలు 5 రొట్టెల్ని యేసుక్రీస్తు పంచిపెట్టిన తర్వాత వాళ్ళందరూ తిన్న తర్వాత ఎన్ని కప్పులు ఎత్తారు? వాళ్ళు 12 కప్పులు ఎత్తారు. సో వాళ్ళందరూ తిన్న తర్వాత మిగిలిన 12 కప్పులు ఏంటంటే ఆ 12 కప్పులు కూడా అవి ఇశ్రాయేలుకి వెళ్ళవలసినటువంటి పోర్షన్. హల్లెలూయా. సో అలాగే ప్రియ సోదరి సోదరా, ఈరోజు అన్యుల దగ్గర దేవుడు వాక్యాన్ని సమకూరుస్తూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. టేబుల్లో దేవుడు వాక్యాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. సో పుస్తకాల ద్వారా దేవుడు వాక్యాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఇదే వాక్యాన్ని ఇశ్రాయేలీయులు వచ్చి స్వీకరించే రోజు రాబోతా ఉన్నది. అది ఎప్పుడు జరుగుతుందనంటే ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఎప్పుడైతే మోషే, ఏలియాలు, ఆ ప్రవక్తలు ఇద్దరు సాక్షులు ఎప్పుడైతే వెళ్తారో, ప్రకటన 11వ అధ్యాయం ప్రకారంగా, సో వాళ్ళు తీసుకెళ్లే వాక్యం ఏంట్రా అని అంటే ఈ గడియ వర్తమానమైనది. సో ఈ బైబిల్ని వాళ్ళు, ఆ మోషే, ఏలియాలు, ఆ ఇద్దరు సాక్షులు, ప్రకటన 11వ అధ్యాయం చెప్పడంటే ఆ ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇశ్రాయేలు దగ్గర తీసుకెళ్ళినప్పుడు సో ఆ ఇశ్రాయేలీయులు ఆ వాక్యాన్ని స్వీకరిస్తారు. హల్లెలూయా. సో ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు ప్రియ సోదరి సోదరులు, అక్కడ ఏం జరుగుతూ ఉందనంటే ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు అక్కడ 11 మందితో పాటు, ఆ 10 మందితో పాటు సో 11వ వాడైనటువంటి, చిన్నవాడైనటువంటి యోసేపు సమయంలో, యోసేపు అంతకుముందు ఎప్పుడు చూడనటువంటి, సో యోసేపుకి తెలియనటువంటి చిన్న తమ్ముడు బెంజమిన్ కూడా అక్కడ ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ? ఇశ్రాయేలీయులు. సో యాకోబు ఎప్పుడైతే ఆ కనాను దేశంలో ఆ బెంజమిన్ అడ్డు పెట్టుకుని ఉన్నప్పుడు, ఇప్పుడు యోసేపు దగ్గర అన్నం లేనప్పుడు యోసేపు ఏమడుగుతున్నాడంటే, నీకు ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా, సో ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా, వాడు తీసుకోండి అన్నాడు ఆయన. హల్లెలూయా. సో అక్కడ ఏం జరిగిందో మీకు గమనించండి. సో యోసేపు ఎప్పుడు యూదులకి అనగా ఇశ్రాయేలుకి తాను బయలుపరుచుకున్నాడు అనంటే ఆ 10 మంది అన్నం చూసినప్పుడు కాదు. ఆ 10 మంది అన్నం చూసినప్పుడు యేసుక్రీస్తు నేనే యోసేపుని, నేను మీ తమ్ముడిని అని చెప్పలా. మరి ఎప్పుడు చెబుతున్నాడు అని అంటే ఎప్పుడైతే బెంజమిన్ వచ్చాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే వాళ్ళు బెంజమిన్ తీసుకొని వచ్చారో ఆ బెంజమిన్ చూసిన వెంటనే ఇక తను ఆపుకోలేకపోయాడు. హల్లెలూయా. సో తను కంట్రోల్ చేసుకోలేక, తన దుఃఖాన్ని ఆపుకోలేక, తన సంతోషాన్ని ఆపుకోలేక ఇప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న అందరూ పంపించేశాడంట. అక్కడ మీరు ఎవరు ఉండదు, ఇక్కడ వెళ్ళిపోండి. అన్యులు ఎవరు కూడా అక్కడ, ఐగుప్తులు ఎవరు కూడా అక్కడ లేరు. వాళ్ళందరూ డిస్మిస్ చేశాడు, వాళ్ళందరూ పంపించేశాడు. ఈవెన్ తన భార్య కూడా అక్కడ లేదు. సో తన భార్య ఎక్కడ ఉందంటే అంతఃపురంలో ఉన్నది. కానీ యోసేపు ఎప్పుడైతే బెంజమిన్కి తను తాను బయలుపరుచుకున్నాడో, ఆ ఇశ్రాయేలు ప్రజలకు తను తాను ఆ యోసేపు బయలుపరుచుకున్నాడో అప్పుడు ఆయన వధువు అక్కడ లేదు. సో ఆయన
అన్యులు కూడా అక్కడ లేరు. సో వాళ్ళతో డీల్ చేయకుండా కేవలం ఇశ్రాయేలుతో మాత్రమే డీల్ చేసే సమయం ఎప్పుడనంటే బెంజమిన్ వచ్చినప్పుడు. హల్లెలూయా. సో బెంజమిన్ ఎప్పుడైతే రంగం మీదకి వస్తున్నాడో అప్పుడు యేసు ప్రభువు పూర్తిగా ఎక్కడికి వెళ్తాడంటే ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తాడు. సో కేవలం ఇశ్రాయేలుతో మాత్రం ఆయన వ్యవహరిస్తాడు, అన్యులతో ఎంత మాత్రం కూడా వ్యవహరించడు. అది ఎప్పుడంటే ఆ లిటిల్ బెంజమిన్, ఆ చిన్న బెంజమిన్ ఎప్పుడైతే రంగం మీదకి వస్తాడో అప్పుడు ఆ కార్యము జరుగుతుంది. అయితే ఆ చిన్న బెంజమిన్ ఎవరనంటే 1,44,000 మంది. సో ఆ యూదులో నుంచి ఆ ఇద్దరు ప్రవక్తల వర్తమానం విని ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే ఆ వాక్యాన్ని అంగీకరించి వాళ్ళు బయటకు వచ్చారో వాళ్ళు ఎవరనంటే 1,44,000 మంది. వాళ్ళే చిన్న బెంజమిన్ అన్నారు. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, బెంజమిన్ పుట్టినప్పుడు యోసేపు అక్కడ లేడు. అలాగే ఈ బెంజమిన్ పుట్టినప్పుడు, ఈ దేశం పుట్టినప్పుడు యేసుక్రీస్తు ఫిజికల్గా ఇక్కడ లేడు. సో యేసుక్రీస్తు అన్ని దేశంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు అన్యులతో అన్య వధువుతో వ్యవహరిస్తున్నప్పుడు ఈ దేశం ఏర్పడింది. ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేల్ దేశము ఏర్పడింది. ఇప్పుడున్నటువంటి బెంజమిన్ పుట్టడం జరిగింది. సో కాబట్టి ఎగ్జాక్ట్గా బైబిల్లో ఆ పాత నిబంధనలు ఏం జరుగుతూ ఉందో కొత్త నిబంధనలు కూడా అదే జరుగుతూ ఉంది. ఆమేన్. సో అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ రోజు అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఆ ధాన్యాన్ని కొనుక్కోవడం ద్వారా అక్కడ వాళ్ళకి ఆహారం దొరికింది, తద్వారా వాళ్ళు రక్షించబడ్డారు. అందుకోసం యోసేపు అన్నాడు, అన్నలారా మీరు భయపడొద్దు, ఎందుకనంటే మీరు చేసిన దాన్ని బట్టి మీరు భయపడొద్దు, కంగారు పడొద్దు. ఎందుకు? దేవుడే దీన్ని చేశాడు. హల్లెలూయా. సో మీరు నన్ను గొంతలో వేయటం, చంపాలనుకోవటం ఇదంతా కూడా దేవుని చిత్తమైనది. హల్లెలూయా. సో కాబట్టి నేనేదో కక్ష పెట్టుకుని మిమ్మల్ని చంపుతానో లేదంటే శిక్షిస్తానని మీరు భయపడొద్దు. ఎందుకు దేవుడు దాన్ని చేశాడంటే మీ ప్రాణాలని రక్షించడం కోసం దేవుడు చేశాడు. ఆమేన్. ఈ కరువు కాలంలో మీరు చనిపోకూడదని, ఆమేన్, మీ ప్రాణాలు రక్షించబడాలనే దేవుడును తీసుకొచ్చి ఈ స్థానంలో కూర్చోబెట్టాడు. కాబట్టి ఇప్పుడు నేను రక్షిస్తా ఉన్నాను. అలాగే నాకంటూ ఒక వధువుని నేను సిద్ధం చేసుకున్నాను. సో వీళ్ళందరి ప్రాణాలను కాపాడటం కోసమే దేవుడు నన్ను నా గొంతులోకి తీసుకెళ్ళాడు. మీరుగా తీసుకెళ్ళింది దేవుడు నన్ను తీసుకెళ్ళాడని చెప్పాడు. హల్లెలూయా. సో అలాగే ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే అన్యులతో ఇప్పుడు వ్యవహరిస్తా ఉన్నాడు. ఆమేన్. సో అన్యులతో వ్యవహరించిన తర్వాత ఏం జరుగుతూ ఉంది అని చెప్పానంటే అక్కడ వాళ్ళు ఏ విధంగా యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత, యోసేపుతో మమేకం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆ కనాను దేశంలోకి, ఆ తర్వాత మోసే వచ్చి కనాను దేశంలో తీసుకెళ్తున్నాడు, 4వ స్టెప్. ఆమేన్. సో ఆ కనాను దేశం అనగా 1000 ఏళ్ల కాలమైనది. అలాగే ఈరోజు ఈ కాలంలో ఇక ఆ యోసేపు మన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకి వర్తమానము సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మనల్ని దేవుడు వధువుగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన మరలా ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ మధ్యదేశంలోకి వస్తాడు. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే యూదుల దగ్గరికి వెళ్ళి తాను బయలుపరుచుకొని సిలువ వేసినటువంటి యేసుని నేనే, నేను ఆల్రెడీ మెస్సయ్యగా వచ్చాను, 2000 సంవత్సరాల క్రితమే నేను వచ్చాను. అయితే మీరు నన్ను సిలువ వేశారు, మీరు నన్ను చంపారని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏకైక కుమారుడు ఒకే ఒక్క కుమారుడు కనుక చనిపోతే ఎలా అయితే ఏడుస్తారో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, అయ్యో మేము ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ యేసుక్రీస్తు అనగా ఆ క్రీస్తు లేదంటే ఆ మెస్సియా వచ్చినప్పుడు మేము గుర్తించకుండా నీ పట్ల ఇంత కఠినంగా ప్రవర్తించామా, ఇన్ని గాయాలు పెట్టామా, నిన్ను ఇంత చిత్రహింసలు పెట్టామా అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నప్పుడు వాళ్ళ గురించి అప్పుడు యేసు వాళ్ళతో అంటాడు, మీరు బాధపడొద్దు, మిమ్మల్ని రక్షించడం కోసం నేను ఆ విధంగా చేశానని చెప్పి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళకు తాను బయలుపరుచుకుంటాడు. సో బయలుపరుచుకున్న తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే 1000 ఏళ్ల పాలనలోకి మనల్ని తీసుకున్నాడు. ఆమేన్. సో ఇదంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోతా ఉంది. పాత నిబంధనలో యోసేపు వచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దానంలోకి వెళ్ళారు. అలాగే ఇప్పుడు కూడా యోసేపు అన్యుల ద్వారా పనిచేస్తా ఉన్నాడు. ఆ అన్యుల దగ్గరికి ఇప్పుడు యూదులు వాకింగ్ కోసం వస్తారు. ఆ విధంగా వచ్చిన తర్వాతే మనం 1000 ఏళ్ల పాలనలోకి అడుగు పెడతాము. ఆమేన్. సో కాబట్టి ఈ 1000 ఏళ్ల పాలనలకి యేసుక్రీస్తు తను బయలుపరుచుకోవడానికి ఆ దీనికంటే ముందు జరిగే సంఘటనే అది హర్మగిద్దోను. ఆమేన్.
కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు దేవుడు ఆ విధంగా తన వాక్యాలు ముందుగానే రాసి దాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మనం 1000 ఏళ్ల పరిపాలనకి వెళ్ళబోతా ఉన్నాం. సో దానికంటే ముందు అర్మగిద్దోనము జరుగుతుంది. ఆమేన్. సో అయితే ప్రియ సోదరి సోదరులారా, మిలీనియం అనగా 1000 ఏళ్ల పాలనలో అసలు ఎందుకు దేవుడు 1000 ఏళ్ళు పరిపాలించాలనుకుంటున్నాడు? దానికి కారణం ఏంటి అని అంటే తర్వాత ఇంకో మాట ఉన్నాడు. అదేంటంటే 1000 ఏళ్ల పాలన అనగా అది విశ్రాంతి అన్నది. 1000 ఏళ్ల పాలన అనగా అది విశ్రాంతి దినానికి సూచన అన్నది. ఆమేన్. ఎందుకనంటే దేవుడు 6 రోజులు పనిచేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. దాన్ని విశ్రాంతి దినము అని చెప్పి దేవుడు అన్నాడు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు 6000 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. ఆమేన్. సో 6000 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 1000 ఏళ్ల పాలన అంటే ఏంటో తెలుసా? అది 7వ దినమైనది. ఆమేన్. సో దేవుడు ఇప్పటి వరకు మనం ఎన్ని సంవత్సరాలు గడిచింది అని చెప్పి అంటే ఆదాము మొదలుకొని ఎన్ని సంవత్సరాలు గడిచింది అంటే ఇప్పుడు 6000 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు 7వ దినంలోకి మనం ప్రవేశించబోతా ఉన్నాం, అనగా 1000 ఏళ్ల పాలనలోకి మనము ప్రవేశించబోతా ఉన్నాం. అబ్బాయి, సో మీరు గమనించండి, మొదటి దినం అంటే మొదటి 2000 సంవత్సరాలు అంటే మొదటి 2 రోజుల తర్వాత అక్కడ ఏమైందంటే మనుషులు భూమి మీద విస్తరణ ఆరంభించిన తర్వాత, లేదంటే మనుషులు పాపం ఎక్కువ పోవడం వల్ల దేవుడు ఆ కాలంలో జలప్రళయం రప్పించి, ఆమేన్, జలప్రళయం ద్వారా దేవుడు అందరినీ కూడా నాశనం చేసి నోహుని తన కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాడు. ఎప్పుడు జరిగిందంటే 2000 సంవత్సరాల తర్వాత. ఆమేన్. అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రతి 2000 సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద సంఘటన జరుగుతూ ఉంది. సో మొదటి 2000 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే జలప్రళయం వచ్చింది, ఈ భూమి అంతటిని కూడా ముంచి నాశనం చేసింది. ఆ తర్వాత మళ్ళా 2000 సంవత్సరాలు గడిచినాయి. ఆ తర్వాత మళ్ళా 2000 సంవత్సరాలకి ఈ భూమికి యేసు ప్రభువు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి స్వయంగా తన రక్తాన్ని చిందించి ఈ భూమిని ఏం చేశాడంటే, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిని దేవుడు తన రక్తంతో శుద్ధి చేశాడు. అలాగే ప్రజలందరినీ కూడా దేవుడు రక్షించాడు. సో ఇది 4000 సంవత్సరాల తర్వాత జరిగింది. మొదటి 2000, ఆ తర్వాత ఇంకో 2 కలిపితే 4000 సంవత్సరాలు. సో 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు 6000 సంవత్సరం. ఆమేన్. సో 6000 సంవత్సరంలో మళ్ళీ ఏమొస్తానంటే యేసుక్రీస్తు మరలా రావాలి. ఆమేన్. మూడవ రాకడ. ఎన్నో రాకడ? మూడవ రాకడ ద్వారా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తాడు. ఎలా వస్తాడంటే తన యొక్క పరిశుద్ధులతో ఆయన తిరిగి వస్తాడు. అదే హర్మగిద్దోను యుద్ధం యొక్క చివరిలో ముగింపులో దేవుడు ఆ విధంగా భూమి మీదకి వచ్చి అప్పుడు మనం అక్కడి నుంచి 1000 ఏళ్ల పాలనలోకి. ఆమేన్. సో హర్మగిద్దోను యుద్ధంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ భూమిని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఈ ఆకాశాన్ని దేవుడు శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఈ భూమిని ఆకాశాన్ని దేవుడు సిద్ధం చేస్తా ఉన్నాడు. దేనికోసమనంటే 1000 ఏళ్ల పాలన కోసం రాస్తున్నాడు. ఆమేన్. అందుకోసమే మనకి ఇప్పుడే చదువుకున్నాం యెషయా గ్రంథం 65:17 వచనంలో. ఆమేన్. ఒకసారి చదవండి. అక్కడ ఏముందంటే దేవుడు యెషయా గ్రంథం 65:17 ఇప్పుడు చదువుకున్నాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని సృజించుతున్నాను. అంటే దాని అర్థం దేవుడు ఇది నిత్యత్వంలోకి వెళ్ళే ముందు జరిగేది కాదండి. ఆమేన్. ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనేది నిత్యత్వంలోకి వెళ్ళే ముందు జరిగేది కాదు. ఇది 1000 ఏళ్ల పాలన కోసం దేవుడు ఆకాశాన్ని భూమిని సిద్ధం చేస్తా ఉన్నాడు. 1000 ఏళ్ల కోసం 1000 ఏళ్ల పరిపాలన కోసం దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ భూమిని ఆకాశాన్ని శుద్ధి చేస్తా ఉన్నాడు అగ్ని చేత. ఆమేన్. సో ఇక్కడ లోపల ఉన్నటువంటి ఆ అగ్ని పర్వతాలను బద్దలు చేయడం ద్వారా, అణుబాంబుల ద్వారా, వీటన్నిటి ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ భూమిని ఆకాశాన్ని, అందులో ఉన్నటువంటి కాలుష్యాన్ని, అందులో ఉన్నటువంటి రాజకీయాన్ని, అందులో ఉన్నటువంటి మురికిని, అందులో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియాని, వైరస్ని, రోగాలను అన్నింటినీ కూడా దేవుడు శుద్ధి చేసి 1000 ఏళ్ల పాలన కోసం దేవుడు సిద్ధం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో అదే దాని అర్థం. ఆమేన్. సో ఆ తర్వాత దేవుడు 1000 ఏళ్ల పాలనలో ఏం చేస్తాడు అన్నది 65వ అధ్యాయంలో యెషయా ప్రవక్త రాశాడు. యెషయా ప్రవక్త యాక్చువల్గా 66 పుస్తకాలు రాశాడు. ప్రవక్త అన్నాడు, యెషయా గారు 66 పుస్తకాలు రాశాడు కదా, బైబిల్లో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. ఆమేన్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి.
బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. అంటే ప్రవక్త నాడు యెషయా ప్రవక్త ఏం చేశాడంటే పూర్తి బైబిల్ రాశాడు అన్నాడు. సో మీరు గమనిస్తే యెషయా గ్రంథం మొదటి అధ్యాయం దేంతో ప్రారంభమవుతుంటే సృష్టితో ప్రారంభమవుతుంది. సో మధ్యలోకి వచ్చేసరికి బాప్తిస్మం యోహాను వస్తాడు సీన్లోకి యెషయా గ్రంథంలో. ఆ తర్వాత చివరి అంతానికి ముందు 66వ చాప్టర్ ముందు 65వ అధ్యాయంలో మనకి వెయ్యేళ్ళ పాలన కనపడతా ఉంది. సో 66వ అధ్యాయంలో మనకి ప్రత్యాకాశం కొత్త భూమి కనపడతా ఉంది. సో ఇదంతా ఎగ్జాక్ట్ గా బైబిల్ మరలా రాసినట్టుగా యెషయా గ్రంథము ఉన్నదని ప్రవక్త అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఆ వెయ్యేళ్ల పాలన ఏం జరుగుతుందన్నది ఇప్పుడు యెషయా ప్రవక్త రాస్తా ఉన్నాడు. అయితే నా లోపలికి వెళ్ళబోయే ముందు అసలు యేసుక్రీస్తు 1000 ఏళ్ళు ఎందుకు పరిపాలన చేయాలనుకుంటున్నాడు? ఎందుకు ఆ విధంగా ఆయన చేయాలనుకుంటున్నాడు అని చెప్పానంటే, ఈ సోదరులారా, ఈ భూమి మీదకి ఆదాముని అవ్వని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి మరణం లేకుండా ఉంది. వాళ్ళకి మరణం అనేది లేదు, వాళ్ళు నిత్యం బ్రతకాలి. కానీ ఎప్పుడైతే పాపం అనేది ఎంటర్ అయిందో, ఎప్పుడైతే సాతాను మోసపూరితంగా వాళ్ళని మోసం చేసి వాళ్ళ పాపంలో పడేశాడో అప్పుడు మరణం అనేది ఎంటర్ అయింది. సో అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అంతకుముందే దేవుడు ఏం చెప్పాడంటే, నేను చెప్పింది వినకుండా ఆ మంచి చెడ్డల వృక్షఫలాన్ని నువ్వు తింటావా, నువ్వు తిను నువ్వు చస్తావు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు తినమున చనిపోతావు అన్నాడు. కానీ ఆదాము తిన్న తర్వాత, అవ్వ తిన్న తర్వాత వాళ్ళు చనిపోయారా? ఆ రోజు చనిపోయారా? చనిపోలేదు. కానీ 900 సంవత్సరాల పైనే ఆదాము బతికాడు. అలాగే మిగిలిన ప్రజలందరూ కూడా చాలామంది 900 సంవత్సరాల్లో బ్రతికారు. వాళ్ళు తినగానే చనిపోలేదు. ఏంటి దాని అర్థం అని చెప్పంటే, దినము అనగా ఒక్క దినం అనగా దేవుడి దృష్టిలో ఒక్క దినము మనకి 1000 సంవత్సరాలు. సో కాబట్టి ఏ మనుషుడు కూడా పాపము కింద ఉన్నటువంటి, పాపానికి లోనైనటువంటి ఏ మనుషుడు కూడా 1000 సంవత్సరాలు బ్రతకలేదు. 1000 సంవత్సరాల లోపే చనిపోయారు. సో కాబట్టి దానిని తీసివేయడం కోసం, దానిని నేను తీసేశాను, మరణాన్ని నేను జయించాను, సో మరణం ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది అని చెప్పడానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పరిపాలించింది నేనేం చెప్పడానికి. సో సాతాను కాదు ఏళ్తా ఉన్నది, సాతాను కాదు పరిపాలన చేస్తా ఉన్నది, ఇదిగో నేను పరిపాలన చేస్తానని చెప్పి ఆయన పరిపాలన చేసేటువంటి దినమే ఆ 1000 ఏళ్ల పరిపాలన. ప్రవక్త నాడు ఇప్పుడు ఎవరు పరిపాలన చేస్తా ఉన్నారు ఈ భూమిని అంటే, సాతానుడు పరిపాలన చేస్తున్నాడు. ఈ భూమి యొక్క రాజ్యములన్నీ కూడా ఎవరు హయాంలో, లేదంటే ఎవరి యొక్క అండర్లో ఉన్నాయనంటే అవి సాతాను యొక్క అండర్లో ఉన్నాయని ప్రవక్త అన్నాడు. ఎలా చెప్తూ సహోదరుడా, దేవుడు కదా పరిపాలించేది ఈ రాజ్యాలన్నీ కూడా, ఈ రాజులందరినీ కూడా వాటి అన్ని అధికారం ఇచ్చింది దేవుడు కదా. కానీ సాతాను ఏ విధంగా వాళ్ళని మ్యానిపులేట్ చేయగలడు, సాతాను ఏ విధంగా వాళ్ళ మీద అధికారం ఎలా చెలాయిస్తున్నాడు అని చెప్పానంటే, బైబిల్లో నా మాట రాయబడింది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఉపవాసుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఆకలేసిన దానికి. అప్పుడు సాతాను యేసు దగ్గరికి వచ్చి ఆడేమంటాడంటే, ఒక్క నిమిషంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజ్యాలని, సో ప్రతి దేశాన్ని, అందులో ఉన్నటువంటి వైభవాన్ని, అధికారాన్ని, అన్నింటినీ కూడా ఒక్క నిమిషం చూపించాడు యేసు. ప్రవక్త అన్నాడు, ఆ టైంలో యేసుకి అమెరికాను కూడా దేవుడు చూపించాడు అన్నాడు, రష్యాని కూడా దేవుడు చూపించాడు అన్నాడు. సో అమెరికాలో వైట్ హౌస్ దేవుడు చూపించాడు, సాతాను చూపించాడు. సో రష్యాలో ఉన్నటువంటి ఆ గొప్ప గొప్ప భవనాలు, లేదంటే అధికారము, ఇవన్నీ కూడా దేవుడు చూపించి ఈ ధనము, ఈ అధికారము, ఇదంతా కూడా నాది, ఇదంతా కూడా నాదే అని యేసు ప్రభువుకి సాతాను చెబుతున్నాడు. చెప్పి ఏమంటాడంటే, నువ్వు కనుక నన్ను మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. అయితే ఈ సోదరు అనవచ్చు, సాతాను ఏమంటున్నాడంటే ఇవన్నీ నాయే అంటున్నాడు. సో నాయే అన్నప్పుడు ఆడి అవుతాయా? నిజమేనా అది? ఇప్పుడు నిజానికి ప్రవక్త ఏమంటాడంటే, అవును సాతానే ఆ మాట చెప్పాడు, ఇవన్నీ నాయే అని చెప్పాడు. కానీ అంత మాత్రం వాడు అవుతాయా అని చెప్పానంటే, అవును సాతానే ఇప్పుడు అవన్నీ కూడా. ఎందుకనంటే ఈ సౌజన్యం మీరు గమనించండి, యేసుక్రీస్తు ముందు ఎవరైనా సరే ఒక తప్పు మాట మాట్లాడితే ఆయన దేవుడు కాబట్టి వెంటనే ఏం చేస్తాడంటే దాన్ని సరి చేస్తున్నాడు. మీకు అర్థమవుతున్నమాట? ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చామంటే యేసు దగ్గరికి వెళ్ళి, యేసు ఏం చేస్తాడంటే నువ్వు అన్నది తప్పు అంటాడు.
ఆమె అనాలి. ఎందుకంటే తప్పు చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసేటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక అధికారం ఉన్న వ్యక్తి దేవుడే, యేసుక్రీస్తే. ఆమె ఒకరోజు ఆయన తల్లి వచ్చింది, వచ్చి నేను మీ నాన్న, నేను ఎదురు చూస్తున్నాను, లేదంటే నేను నా భర్త ఎదురు చూస్తున్నాను నీకోసం అంటే యేసు ఏమన్నాడు కాదు ఆమె. కానీ ఆమె ఏమన్నదంటే నేను నీ తండ్రి, మేము నీకోసం ఎదురు చూస్తాం అన్నప్పుడు వెంటనే ఏమంటాడంటే ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి. ఆమె సో నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళే నా తండ్రి నా తల్లి అన్నాడు. సో వెంటనే యేసుక్రీస్తు మరియమ్మ మాట్లాడిన మాటలో తప్పు ఉన్నది కాబట్టి వెంటనే దేవుడు చేసినట్టు కరెక్ట్ చేస్తాడు అక్కడ. హల్లెలూయా. చెయ్యాలి, చేయకపోతే మరి ఇంకా ఆయన దేవుడు కాదు. ఆమె సో కాబట్టి ఎవరు ఏ తప్పు మాట్లాడినా సరే దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆయన ఉంది. అలాగే సాతానుడు వచ్చి ఏమన్నాడంటే ఇవన్నీ నాయే అన్నాడు. ఆమె సో అది కనుక కరెక్ట్ కాకపోతే, అది కనుక సత్యం కాకపోతే యేసు ఏమంటాడు, ఎవడరా నువ్వు ఇవన్నీ నాయే అనేవాడు, నువ్వు చెప్పింది అబద్ధం అనేవాడు. కానీ ఆయన ఏమన్నా అక్కడేమి వాదన పెట్టుకోవాలా, మెదకుండా ఉన్నాడు ఆయన. ఆమె అంటే దాని అర్థం ఏంటి, అవన్నీ వాడియే. ఇప్పుడు ఈ ప్రపంచాలన్నీ కూడా ఏలుతుంది ఎవరంటే సాతానే. ఆమె కానీ మొక్కడానికి యేసు ప్రభువు ఇష్టపడలేదు. ఎందుకు అని చెప్పానంటే ప్రవక్త అన్నాడు విజయపాలనలో ఆమె ఈ రాజ్యాలన్నీ కూడా ఆయనకి వశమవుతాయని. ఆమె సో వాటన్నిటికీ కూడా ఆయన వారసులు అవుతాడని దేవుడికి ముందే తెలుసు. ఆయన దర్శనం చూశాడు, ఆయన తెలుసు ఆల్రెడీ. కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ నీయరా బాబు, ఓకే నువ్వు ఏలుకో ఏమైనా చేసుకో దీన్ని, ఓకే కానీ ఒకటో మాత్రము జరగదు, ఇవన్నీ కూడా నాకు చెందాయి. ఎప్పుడు చెందుతాయంటే ఇప్పుడు కాదు, 1000 ఏళ్ల పాలనలో చెందుతాయి నాకు. హల్లెలూయా. సో అందుకోసమే ప్రకటనలో రాయబడింది ఇప్పుడు ఈ లోక రాజ్యంలో నీవు మన ప్రభువు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి అది ఎప్పుడు జరుగుతుందంటే 1000 ఏళ్ల పాలనలో జరుగుతుంది. 1000 ఏళ్ల పాలనకు ముందు ఎవరి అధికారంలో ఉంటుందంటే సాతాను అధికారంలో ఉంటుంది. 1000 ఏళ్ల పాలనలో ఎవరు ఈ భూమిని, ఈ రాజ్యాలన్నీ ఎవరు అధికారం చెలాయిస్తారు, వాటి మీద ఎవరు పెత్తనం చేస్తారంటే యేసుక్రీస్తు, అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన వధువు అయినటువంటి నీవు నేను చేస్తాను. హల్లెలూయా. సో కాబట్టి 1000 ఏళ్ల పాలన ఏం చూపిస్తా ఉందనంటే సాతాను యొక్క అధికారానికి అంతాన్ని చూపిస్తూ ఉంది, యేసుక్రీస్తు యొక్క నిత్యమైన రాజ్యానికి ఆరంభాన్ని చూపిస్తూ ఉంది. ఆమె సో 1000 ఏళ్ల పాలన ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యానికి అది ఆరంభమైనది. ఆమె చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి. ఆమె సో ఆ పర్వతం నుంచి తీయబడి ఆ విగ్రహం మీద పడి దాన్ని తుత్తిని వేసి ఆ తర్వాత అది ఏమైందనంటే విశాలంగా అది పెరిగి పెద్దదై భూమి అంతా కూడా విస్తరించింది. ఆ భూమి అంతా కూడా విస్తరించినట్టు ఆ రాయి ఎవరంటే, ఆ రాజ్యం ఎవరిదనంటే అది యేసుక్రీస్తు రాజ్యమైన. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ భూమి అంతా విస్తరించడమే కాదు, బైబిల్ ఏం రాయబడిందంటే అది నిత్యము ఉండే రాజ్యమైనది. దానికి అంతం లేదు, దానికి ఓటమి అనేది లేదు. ఎందుకంటే అది నిత్యము ఉండే రాజ్యమైనది. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందంటే అది ఈ 1000 ఏళ్ల పాలన దేవుడు యేసుక్రీస్తు ద్వారా అది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతుంది, నిత్యత్వంలోకి వెళతాము. నిత్యత్వంలో ఆ విధంగా అది కంటిన్యూ అవుతుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. ఆమేన్. అయితే 1000 ఏళ్ల పాలన ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఓకే, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17 నుంచి 18 వచ్చింది చూద్దాం. కంటిన్యూషన్. నేను సృజించుతున్న దాని గురించి ఏమొచ్చును? ఓకే 18. ఓకే, నేను సృజించుతున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుతున్నాను. ఆమేన్. సో యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెరూషలేము పట్టణం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో యెరూషలేము అనేటువంటి మందిరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే యెరూషలేము పట్టణం అనేది ప్రియ సోదరి సోదరా ఇది కేవలం భూలోక సంబంధమైనదే కాదు. కానీ ఆమేన్, యెరూషలేము పట్టణం అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పరలోకం నుంచి దిగి వచ్చింది. ఆమేన్. సో యెరూషలేములో పట్టణంలో ఉన్నటువంటి నివాసం ఆ నివాసస్తులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ భూమిలో ఉన్నవాళ్ళు కాదు. ఆమేన్. వాళ్ళు కూడా నిత్య నివాసులై ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి అక్కడే ఎప్పుడు కూడా గొడవ జరుగుతూ ఉంది. అంతకుముందు చూసాం యుద్ధం ఎక్కడ జరుగుతూ ఉందనంటే యెరూషలేములోనే ప్రారంభమవుతుంది. యెరూషలేము దగ్గరే సమస్య వస్తూ ఉంది. యెరూషలేము ఉన్నటువంటి దేవాలయంలో ఎవరు కూర్చోవాలన్నదే అక్కడ పోటీ.
ఆమె సాతాను ఆ పరలోకంలో ఉన్నటువంటి విషయంలో నేను కూర్చోవాలి, నన్ను అందరూ ఆరాధించాలని నా ఉద్దేశం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అక్కడ యుద్ధము ప్రారంభమైంది. సో ఆ యుద్ధం కిందకు వచ్చింది. ఇప్పుడు ఆ యుద్ధం ఎక్కడికి వస్తూ ఉందనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి యెరూషలేముకి వస్తూ ఉంది. ఇశ్రాయేలు దేశం ఉన్నటువంటి యెరూషలేము దగ్గర మరలా అక్కడే హర్మగీత యుద్ధం కూడా జరగబోతా ఉంది. ఆమేన్. సో ఎందుకనంటే యెరూషలేము పట్టణంలో దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో దేవుళ్ళగా కూర్చోవాలన్నదే సాతానిక ఆలోచన. హల్లెలూయా. సో కాబట్టి వాడు ఇప్పుడు ఎక్కడ దాడి చేస్తాడంటే యెరూషలేము మీద దాడి చేస్తాడు. ఎందుకంటే యెరూషలేములోనే దేవాలయము ఉన్నది, యెరూషలేములోనే దేవుడు నివసించేది. ఆమేన్. సో కాబట్టి ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము పరమ యెరూషలేము మీద వాడు దాడి చేశాడు. ఆ తర్వాత భూ సంబంధం యెరూషలేము మీద కూడా వాడు దాడి చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో భూ సంబంధం యెరూషలేము మీద దాడి చేసినప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వస్తాడు ఆయన 1000 పరివారంతో. అది ఎప్పుడనంటే హర్మగీద్దెను యుద్ధంలో జరుగుతుంది. ఆమేన్. ఆ తర్వాత చదువుదాం కిందకి. నేను 19వ వచనం, నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదను, నా జనులను గూర్చి హర్షించేదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినపడవు. ఇక ఎంత మాత్రం కూడా ఏడుపు అనేది దుఃఖం అనేది ఉండదు. ఎప్పుడు 1000 ఏళ్ల పాలనలో. ఆమేన్. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు. ఆమేన్. బాలురు 100 సంవత్సరాల వయసు గలవారే చనిపోదు, పాపాత్ముడే శాపగ్రస్తుడైన వాడు సైతము 100 సంవత్సరాలు బ్రతుకును. ఆమేన్. జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురు ముందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకుని ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు. అంటే అర్థం ఏంటి? నాకు ఇల్లు ఉంది. ఆమేన్. సో నా తర్వాత నా కొడుకు లేకపోతే కూతురు తీసుకుంటారు. ఎందుకని? నేను చనిపోతాను కాబట్టి. ఆమేన్. వారసత్వం అనేది ఎందుకు వస్తుందంటే చనిపోతాం ఉన్నంతకాలం వారసత్వం ఉంటుంది. ఆమేన్. కానీ ఇక్కడ ఏం రాసింది? వారు కట్టుకున్న ఇంట్లో వేరొకరు కాపురం ఉండరంట. ఆమేన్. నువ్వు కట్టుకుని ఇంట్లో నువ్వే ఉంటావు, ఇంకొకడు ఉండడు. నీ కొడుకైనా సరే ఉండడు. ఆమేన్. నీ కూతురైనా సరే ఉండరు. ఎందుకంటే నువ్వు పోతే కదా, నువ్వు చనిపో. ఆమేన్. దాని అర్థం అది. ఆమేన్. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నువ్వు ఒకటి మామిడి చెట్టు నాటావు అనుకో. ఆమేన్. సో నువ్వు 10 సంవత్సరాల తర్వాత కాపు వచ్చింది. ఈ 10 సంవత్సరాలు నువ్వు చనిపోయావు అనుకో, నీ తర్వాత వేరే ఒకరు వచ్చి తింటారు. నువ్వు తినవు, నాటింది నువ్వే కానీ నువ్వు తినవు. ఇప్పుడు ఆమేన్. కానీ 1000 ఏళ్ల పాలనలో అలా ఉండదు. ఎందుకంటే 1000 సంవత్సరాల వాళ్ళు బ్రతుకుతారు కాబట్టి. సో నువ్వు నాటుకున్న ఫలాలు నువ్వు ఖచ్చితంగా తింటావు. ఆమేన్. వేరొకరు అనుభవించు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యం అంతా ఎగును. ఆమేన్. సో చెట్లు ఏ విధంగా వేల సంవత్సరాలు బ్రతుకుతాయో ఆ విధంగా నా జనుల ఆయుష్ కూడా పెరుగుతుంది. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దానిని ఫలమును పూర్తిగా అనుభవిస్తారు. సో మనం ఏ పని మనం పంట వేస్తే ఆ పంట అనుభవిస్తాం, మనం ఇల్లు కడితే ఆ ఇల్లుని అనుభవిస్తాం, మనం ఏ పని చేసినా సరే ఆ పనిని సంపూర్ణంగా మనం స్ఫూర్తిగా అనుభవిస్తాం 1000 ఏళ్ల పాలనలో. ఆమేన్. వారు వృధాగా ప్రయాసపడరు. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే వాడు చేసిన ప్రతి పని కూడా సఫలం అవుతుంది. ఆమేన్. ఈరోజు మనం ఒక పని చేస్తాం, ఎంతో కష్టపడతాం, ఎంతో డబ్బులు ఇచ్చేస్తాం, ఎంతో సమయం ఇచ్చేస్తాం, కానీ చివరికి మనకు ఉపయోగం లేకుండా అవ్వచ్చు. ఆమేన్. కానీ 1000 ఏళ్ల పాలన ఉంటుందంట. ఆమేన్. ఎందుకనంటే దేవుడే స్వయంగా మనతో. ఆమేన్. వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నుందుడికై పిల్లలను కండరు. ఆమేన్. సో ఇప్పుడు పిల్లలు ఉన్నారు, స్కూల్కి పోయి పంపిస్తున్నాం, స్కూల్కి పంపించి వచ్చేలోపు ఒకవేళ యాక్సిడెంట్ అయితే చనిపోతే ఇప్పుడున్న పరిస్థితి అది. కానీ అప్పుడు అలాగా ఉండదు, ఆకస్మికంగా చనిపోవటం అనేది ఉండదు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అవుదురు, వారి సంతానపు వారు వారి వద్దనే ఉందురు. ఆమేన్. వారికి ఇలాగున జరుగును, వారు ఏడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ఆమేన్. సో ప్రార్థన చేసి చేయకముందే దేవుడు ఉత్తరం ఇస్తాడంట. వారు మనవి చేయించుండగా నేను ఆలకించేదను. ప్రార్థన చేస్తుండగానే దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. తోడేళ్ళను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండాను అవి అని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. సో గొర్రె అలాగే సింహం
ఎద్దు ఇవన్నీ కూడా కలిసి మేస్తాయి. ఇవన్నీ సింహం కూడా గడ్డి తింటుందని వేల పాలన యొక్క డిస్కషన్ మనకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ నోహు యొక్క ఓడలో ఏం జరిగిందో సేమ్ అదే ఇక్కడ జరుగుతూ ఉంది. నోహు ఓడలో కూడా సింహం గొర్రెపిల్ల పక్క పక్కనే ఉన్నాయి. ఆమె అయినా సరే సింహము గొర్రెపిల్లను చంపట్లేదు. ఆమె అది కూడా గడ్డే తింటుంది, మాంసం తింటలా. ఎక్కడ? నోహు ఓడలు. ఆమె సో కాబట్టి అది 1000 ఏళ్ల పాటలకి సాదృశ్యమైనది. వాటి యొక్క స్వభావము మార్చబడింది. అలాగే ఇప్పుడు 1000 ఏళ్ల పాటలకు ఎవరు ప్రవేశిస్తారంటే ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నారో, ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే జగత్తు పునాది వేయబడంతో దేవుడి చేత ఎన్ని చేయబడ్డారో వాళ్ళు ఆ 1000 ఏళ్ల పాలనకి వారసులు అవుతారు. ఆమేన్. ఆ 1000 ఏళ్ల పాలనలో యేసుక్రీస్తు ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడో అలాగే ఆయనతో పాటు మనం కూడా పరిపాలన చేయబోతా ఉన్నాం. ఆమేన్. ఇది దేవుడు 1000 ఏళ్ల పాలన గురించి చెప్తున్నది. ఆమేన్. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ సోదరులు ఇక్కడ ఏం రాయబడిందంటే 1000 ఏళ్ల పాలనలో ఏం జరుగుతుందంటే ఇంకో విషయం జరుగుతుంది. అదేంటంటే సాతాను బంధింపబడతాడు. ఆ 1000 సంవత్సరాలు సాతాను బంధింపబడతాడు. ఆ బంధింపబడిన తర్వాత 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు విడిచిపెట్టబడతాడు. ఆమేన్. అలాగే హర్మగిద్దెను యుద్ధం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పాలన ముందేం జరుగుతుంది? హర్మగిద్దెను యుద్ధం. ఈ హర్మగిద్దెను యుద్ధం అయిపోయిన తర్వాత మృగము అలాగే అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో వేస్తారని బైబిల్ చెప్తాం. ఆమేన్. మృగం ఉంది కదా, మనం చూసాం. ఓకే, ఆ మృగము అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరిని కూడా అగ్నిగుండంలో వేస్తారని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆమేన్. సో అది ఎక్కడ ఉందంటే ప్రకటన 19లో ఉంటుంది. ఓకే, సో ప్రకటన 19వ అధ్యాయంలో ఆ హర్మగిద్దెను ముగిసిన వెంటనే మనకి ఆ మృగాన్ని అబద్ధ ప్రవక్తని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తారు. ఆమేన్. అలాగే ఈ 1000 ఏళ్ల పాలన సమయంలో సాతాను బంధింపబడతాడు. అగ్నిగుండంలో వేయటం కాదు, సాతాను అగ్నిగుండంలో వేయటం కాదు, అగ్నిగుండంలో కాదు కానీ బంధింపబడతాడు. సో బంధింపబడిన తర్వాత మళ్ళీ అతను రిలీజ్ చేయబడతాడు. సో రిలీజ్ చేసిన తర్వాత ప్లీజ్ ఇక్కడ గమనించండి, 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే మరలా మృతుల పునరుద్ధానం జరుగుతుంది. ఓకే, సో చనిపోయిన అందరూ కూడా లేస్తారు. వాళ్ళు పాపులు అవ్వచ్చు, పరిశుద్ధులు అవ్వచ్చు, అందరూ కూడా లేస్తారు. లేచిన తర్వాత మరలా సాతాను ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ పోగు చేస్తాడు. వీళ్ళందరినీ పోగు చేసి ఎవరికి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మరలా పోగు చేస్తాడు. గోగు మాగోగిన వాళ్ళని పోగు చేస్తాడు బైబిల్లో. ఆమేన్. అప్పుడు మరలా యుద్ధం జరుగుతుంది. దాన్ని గోగు మాగోగు యుద్ధం అంటారు. ఆమేన్. అయితే ఇక్కడ గమనించండి, హర్మగిద్దెను యుద్ధం జరుగుతుంది. ఈ హర్మగిద్దెను యుద్ధంలో పాల్గొన్నది కూడా ఎవరు అని అంటే గోగు మాగు గోల్డ్. గోగు మాగు అనగా రష్యా. ఆమేన్. గోగు మాగు అనగా రష్యా, అలాగే సంబంధిత ప్రజలందరూ కూడా వీళ్ళందరూ ఆల్రెడీ హర్మగిద్దెను యుద్ధంలో యేసుక్రీస్తుతో పోరాడారు. యేసుక్రీస్తుతో పోరాడి ఆ యుద్ధంలో చనిపోయారు. బైబిల్లో చోట రాయబడింది 6వ వంతు ప్రజలు చనిపోతారని. సో యేసుక్రీస్తు పోరాడినప్పుడు ఆ హర్మగిద్దెను యుద్ధంలో ఈ గోగు మాగు ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తుకి తన సైన్యానికి ఎదురు పోరాడి నిలబడతా ఉన్నారో వాళ్ళలో 6వ వంతు ప్రజలు చనిపోతారు. ఆమేన్. సో చనిపోయిన తర్వాత వాళ్ళు మరలా రిజరెక్ట్ అవుతున్నారు, మరలా పునరుద్ధానం అవుతారు. ఎప్పుడు? 1000 ఏళ్ల తర్వాత. ఆమేన్. అర్థం ఉంది మీకు? సో 1000 ఏళ్ల తర్వాత మరలా వాళ్ళు పునరుద్ధానం అవుతారు. పునరుద్ధానం తర్వాత మరలా సాతాను అవుతాడు. సాతాను వచ్చే రండిరా, మనం ఓడించారు కదా అప్పుడు. ఆమేన్. మనం చంపారు కదా, ఇప్పుడు మనం బతికాం కాబట్టి మళ్ళీ రండి, మళ్ళీ పోరాడదాం అని చెప్పి వాళ్ళందరినీ పోగు చేస్తే వీళ్ళు కూడా సిగ్గులు మళ్ళీ పోతారు. ఆమేన్. గోగు మాగోడు ప్రవక్త అన్నాడు, అందుకే చనిపోయినా కూడా వాడు బుద్ధి మారలేదు. గమనించండి. ఆమేన్. ప్రవక్త అన్నాడు, మరణం అనేది మన యొక్క బుద్ధిని మార్చదండి. మరణం అనేది మన స్థితిని మార్చదు. అంటే నువ్వు పరిశుద్ధిగా చనిపోయావా, మళ్ళీ తిరిగి పరిశుద్ధిగానే లేస్తావు. ఆమె నువ్వు పాపిగా చనిపోయావా, మళ్ళీ తిరిగి పాపిగానే లేస్తావు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మీద కక్ష పెట్టుకుని చనిపోయావా, మరలా కక్షతోనే లేస్తావు. లేచిన తర్వాత కూడా కక్ష ఉంటుంది. ఇదంతా గుర్తుంటుంది నీకు. అంటే నిద్రపోయి లేచినట్టు అన్నమాట. అర్థమైందా? మరణం అంటే ఏంటి? నిద్రపోయి లేచినట్టు. సో మనం ఒకరిని ద్వేషిస్తాం, కొట్టగా సంపాదన చెప్పి అనుకుని నిద్రపోయాము. అంటే నిద్రపోయి ఒక 8 గంటలు 10 గంటలు నిద్రపోయాము. నిద్రపోయి లేచిన తర్వాత మరలా అదే యాటిట్యూడ్ ఉంటుంది కదా మనకి.
వాడి మీద పగ దేశం తగ్గుద్దా? తగ్గదు. ఆమె అలాగే వాళ్ళు 1000 పాటు చనిపోయి ఉన్నారు, 1000 పాటు సమాధిలో ఉన్నారు, చనిపోయారు ఆల్రెడీ. కానీ వాళ్ళు చనిపోకముందు ఏ ఉద్దేశం అయితే, ఏ యాటిట్యూడ్ అయితే ఉన్నారో యేసుక్రీస్తు పట్ల, దేవుని వాక్యం పట్ల, లేచిన తర్వాత కూడా అదే యాటిట్యూడ్ వాళ్ళకి. ఆమె వీళ్ళేది మనమే ప్రకటన చేసేది, యేసు మీద మనల్ని ఏలేది. ఆమె సో కాబట్టి మేమే ఏలేది, మేమే జ్ఞానవంతులం, కాబట్టి మేము ఆడాలి. కానీ వాళ్ళెవరండి అని చెప్పి మరలా సాతాను వచ్చి వాళ్ళని ఏకం చేయగానే మళ్ళీ అందరూ కూడా ఏకమయ్యి మరలా యేసుక్రీస్తు మీదకి యుద్ధానికి వెళ్తారు. అదే గోగు మాగోగు యుద్ధం. సో కాబట్టి ప్రవక్త అందుకే నాడు మన యొక్క మరణం అనేది మనల్ని మార్చదు. అందుకోసమే ధనవంతుడు పాత్రలోకి వెళ్ళి ఏమంటాడంటే, అయ్యా లాజరుని పంపించు, ఆమె నేను ఇక్కడ బాధపడుతున్నట్లుగా నాకు అన్నదమ్ములు వాళ్ళు బాధపడకూడదు. ఎలాగయ్యా? సో కాబట్టి నిన్ను నమ్మమని, యేసు ప్రభుని నమ్మండి, లేదంటే వాక్యాన్ని నమ్మండి, వాక్యం ప్రకారంగా జీవించండి అని చెప్పడానికి నా అన్నదమ్ములకి ఒకళ్ళు వెళ్ళాలి. ఎవరైతే వింటారంటే నా ఆలోచన, ఆమె ఆ భూమి మీద బతికున్న అయితే ఎవడు ఉండవు, చనిపోయి తిరిగి లేస్తే ఎవడన్నా ఆమె అప్పుడు వాళ్ళు వింటారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి లాజరు ఒకసారి పంపించేయాలంటే ఆమె అప్పుడు అబ్రహాం అన్నాడు, ఆల్రెడీ అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాడు చెప్పింది వాళ్ళు వింటే రక్షించబడతారు. ఒకవేళ అక్కడ వాడు రక్షించబడకపోతే వీళ్ళు చెప్పిన వాడు బాగుపడ్డాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి మనం చనిపోయిన తర్వాత అయినా సరే, చనిపోకముందు ఎలా ఉన్నామో చనిపోయిన తర్వాత కూడా అదే యాటిట్యూడ్తో ఉంటాము. ఒకవేళ ఈ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు వాక్యాన్ని అంగీకరించలేదా, అంగీకరించకుండా చనిపోయామా, ఒకవేళ తిరిగి లేచిన తర్వాత కూడా అరే నేను చనిపోయినప్పుడు నేను యేసు ప్రభువుని అంగీకరించుకున్నాను, నేను చనిపోయాను, సో నాకు అవకాశం లేకుండా పోయింది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, ఇప్పటికైనా నేను మారాలి, సో మరణం అనేది వచ్చింది, అమ్మ దేవుడు ఎట్లా ఒకటి లేపాడు నన్ను అని చెప్పి మరలా యేసుక్రీస్తుని అంగీకరించుతామన్న ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఆమె అంతకుముందు ఎలా ఉన్నారు, మళ్ళీ అదే కంటిన్యూ. ఓకే. సో కాబట్టి ఆ గోగు మాకు వెళ్ళిన వాడు ఆల్రెడీ చనిపోయినా సరే, యేసుక్రీస్తే వాళ్ళని ఆ యుద్ధంలో ఓడించి చంపినా సరే, మరలా ఇప్పుడు వాళ్ళు లేచిన తర్వాత కూడా ఏమనుకుంటారంటే, మమ్మల్ని చంపింది యేసుప్రభువే కాబట్టి మరలా మేము యేసుప్రభు మీదకి యుద్ధానికి వెళ్తామని చెప్పి మరలా యుద్ధం చేస్తున్నారు. అదే గోగు మాగోగు. కాబట్టి ప్రియ సహోదరులు, నేను చెప్పేది ఏంటంటే, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మార్పు చెందాలి. ఆమె సో చనిపోయిన తర్వాత మనం మార్పు చెందేది ఏమీ ఉండదు. ఆమె సో మనం పరిస్థితులుగా ఉంటే ఈ భూమి మీద బ్రతికున్నాం, చనిపోకముందు పరిస్థితులుగా ఉంటే చనిపోయిన తర్వాత కూడా పరిస్థితులుగానే ఉంటాము. ఒకవేళ పాపులుగా ఉంటే చనిపోయిన తర్వాత కూడా మనం లేచిన మనం పాపులుగానే ఉంటాము, మన స్థితి మారదు. కాబట్టి మనము ఎప్పుడు మారాలి అంటే, ఎప్పుడు మార్పు చెందాలంటే, ఈ భూమి మీద ఇంకా మనకు ప్రాణం ఉన్నప్పుడే మార్పు చెందాలి. ఆమె సో ఈ విషయాన్ని గమనిద్దాం. మనం అందరినీ కూడా దేవుడు ఆ విధంగా మరి సమకూరుస్తూ ఉన్నాడు. ఆ 1000 పాలనలోకి మనం తీసుకెళ్లాలని, ఆ 1000 పాలనలో మనం కూడా ఆయనతో పాటు ఏలాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. సో దానికోసం మనం సిద్ధం చేస్తూ ఉన్నాడు. అది గమనిద్దాం. యేసుక్రీస్తుకు నమ్మకంగా ఉందాం, యేసుక్రీస్తు యొక్క వాక్యం ప్రకారం జీవిద్దాం. ఆ విధంగా యేసుక్రీస్తు కూడా సదాకాలం మనము పరిపాలన చేద్దాం. దేవుడి మాటలు జీవించింది కనుక దేవుడిని సమృద్ధిగా ఆస్వాదించింది కనుక ఆమేన్. సమయం తీసుకుంటాం. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీ దాసును మరుగు చేసుకొని నాయన, నీ వాక్యములో నా తండ్రి ఏమి జరగబోయేటువంటి కార్యములన్నీ కూడా నాయన మాకు ముందుగానే బయలుపరిచిన దేవుడు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. అబ్రహాము ఎన్నిక సాదృశ్యంగా ఉన్నాడని, ఇస్సాకు నీతికరణకు సాదృశ్యంగా ఉన్నాడని, ఓ నాయన యాకోబు శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉన్నాడని, యేసోబు పరిపూర్ణతకు, అలాగే నాయన పరిశుద్ధాత్మ బాప్తిసానికి సాదృశ్యంగా ఉన్నాడని తెలియజేసిన దేవుడు ప్రభువా. ఇదిగో నా తండ్రి,
ఓ నాయన ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుగా నా తండ్రి మేము నాయన మమ్మల్ని ఇచ్చిన దేవుడు ప్రభువా. ఇదిగో తండ్రి, ఓ నాయన నువ్వు తండ్రి నా తండ్రి యేసోబుగా ఒక పరిపూర్ణుడిగా దిగివచ్చు ప్రభువా. ఇదిగో తండ్రి ఈ చిన్న బెంజమినుగా నాయన మాకు బయలుపరుచుకున్న దేవుడు ప్రభువా. నాయన నీ చిత్తాన్ని మాకు బయలుపరుచుకున్నావు తండ్రి. జరగబోతున్న కార్యాల ముందుగానే మాకు బయలుపరుస్తున్న దేవుడు ప్రభువా. ఓ నాయన నీ యొక్క వర్తమానం మాకిచ్చి ప్రభువా మాకు విశ్వాసాన్ని కలుగు చేస్తున్న మా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఓ తండ్రి ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఇదిగో ప్రభువా ఇశ్రాయేలు నా తండ్రి ఆ యేసోబు నాయన ఏ విధంగా నాయన ఓ ప్రభువా తన అన్నదమ్ములను బయలుపరుచుకున్నప్పుడు నా ప్రభువా అక్కడ అన్యులు ఎవరో లేరని మాట్లాడావు ప్రభువా. ఇదిగో తండ్రి ఓ నాయన ఓ తండ్రి తన భార్య కూడా నాయన అంతఃపురంలో ఉందని మాట్లాడావు ప్రభువా. ఇదిగో తండ్రి అదే విధంగా నాయన నువ్వు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నప్పుడు ఓ నాయన ఈ యొక్క వధువునైనా అంతఃపురంలో ఉంటుందని మాకు బయలుపరిచావు ప్రభువా. ఇదిగో తండ్రి ఓ నైనా ఇశ్రాయేలుకు నువ్వు బయలుపరుచుకుంటున్నప్పుడు నా తండ్రి ఆ బెంజమిను ఎవరో కాదు కానీ ఓ 1,40,000 మంది యూదులని మాట్లాడావు ప్రభువా. ఇదే వర్తమానమునైనా ఓ నైనా నీ ప్రజలకు నువ్వు ఇవ్వబోతున్న దేవుడు అయినావు నా ప్రభువా. దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఓ నాయన వారికి బయలుపరచుకునైనా వారిని రక్షించబోతున్న దేవుడు ప్రభువా. అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు నాయనా. జరగవలసినటువంటి కార్యములు కూడా నా తండ్రి మాకు నువ్వు బయలుపరుస్తున్నావు ప్రభువా. ఇదిగో తండ్రి మేము మార్పు చెందుటకు సహాయం చేయ ప్రభువా. ఓ తండ్రి ఈ వర్తమానమైనా మా జీవితాల్లో మార్చేదైనది నా ప్రభువా. ఓ తండ్రి మా ఆలోచనలు మా తలంపులు ఓనని లోకం మీద పెట్టకుండా నా ప్రభువా నీ వైపునైనా మా యొక్క ఆలోచనలు మా తలంపులు నీ మీద ఉండటకు సహాయం చేయను తండ్రి. ఈ లోకాన్ని జయించడానికి సహాయం చేయ ప్రభువా. ఏ పరిపాలన నా తండ్రి ఎటువంటి మరణం మాకున్నదని మాట్లాడావు ప్రభువా. ఓ నైనా మా స్వాస్థ్యము మేమే అనుభవిస్తామని మాట్లాడావు ప్రభువా. మేము మా బిడ్డలు కోల్పోవని మాట్లాడావు ప్రభువా. మేము చనిపోవని నా తండ్రి ఆ ఏళ్ళ పరిపాలన నా తండ్రి నీవే రాజుగా ఉండి పరిపాలన చేయబోతున్నావు ప్రభువా. నీవే ఆ యొక్క స్వాస్థ్యానికి నీవే రారాజు అయ్యావు ప్రభువా. ఓ తండ్రి అటువంటి గొప్ప ఆ జీవితాన్ని మేము అనుభవించిన కృప మాకు దయచేయండి నా తండ్రి. అందుకొరకు నా ప్రభ మా జీవితాలను సరి చేసుకునే మనసును మాకు దయచేయండి ప్రభువా. సహాయం చేయండి తండ్రి. మా జీవితాల్లో మార్పు దయచే ప్రభువా. మమ్మల్ని సరిచేయ తండ్రి. నీ రూపంలో మమ్మల్ని మార్చండి ప్రభువా. ఈ పరిపూర్ణమైన వర్తమానము ఓ నైనా మమ్మల్ని పరిపూర్ణంగా చేయుగాక నా ప్రభువా. ఓ దేవా నీవు పరిపూర్ణుడు నాయన. మేము పరిపూర్ణంగా ఉండడానికి సహాయం చేయ తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసుక్రీస్తు భార్యవు వధువా నీవు యజమానురాలు సృష్టికి నీవు. యేసుక్రీస్తు భార్యవు వధువా నీవు యజమానురాలు సృష్టికి నీవు. క్రీస్తుతో ప్రాణానం చేసను పౌలు. క్రీస్తుతో ప్రాణానం చేసను పౌలు. క్రీస్తుతో వివాహం చేసను బ్రహ్మం. క్రీస్తుతో వివాహం చేసను బ్రహ్మం. యేసుక్రీస్తు భార్యవు వధువా నీవు యజమానురాలు సృష్టికి నీవు. పాత నిబంధనలు పరిశుద్ధులు అందరును నీడైతే నిజమే నీవు. పాత నిబంధనలు
పురస్థానం నీదే నీదే, అంతఃపురస్థానం నీదే నీదే. యేసుక్రీస్తు భార్యవు వధువా నీవు, యజమానురాలు సృష్టికి నీవు, యజమానురాలు సృష్టికి నీవు. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి. నిజముగా తండ్రి 1000 ఏళ్ల పాలన అంటే ఏంటో మాకు తెలియజేసింది ప్రభువా. ఎప్పుడైతే సాతానుడు ఏలుతున్నాడు, ఇప్పుడైతే నాయన సర్వ రాజ్యాలన్నీ కూడా సాతానుడికి అధీనంలో ఉన్నాయి, కానీ కానుక దినం ప్రభువా ఓ నాయన 1000 ఏళ్ల పాలనలో నాయన ఈ రాజ్యాలన్నీ కూడా నీవైపోతున్నాయి ప్రభు. అయ్యా మీతో పాటుగా మేము కూడా ఏలబోతున్నాం ప్రభువా. అయ్యా అంతటి గొప్ప స్థానాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం ప్రభువా. నిజంగా ఏ పాటి వారం ప్రభువా, అయ్యా ఎన్నిక లేని వారం ప్రభువా, ఎందుకు పనికిరాని వారం ప్రభువా, అయినప్పటికీ మీ గొప్ప కృప చేత అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నావు ప్రభువా, మమ్మల్ని ఎన్నిక చేస్తున్నావు ప్రభువా. అయ్యా నా తండ్రి మా కొరకు నాయన పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చావు ప్రభువా. అయ్యా రక్తము కార్చి అయ్యా మమ్మల్ని రక్షించావు ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. ఈ చివరి దినాల్లో తండ్రి మా ప్రవక్తను పంపించి ఈ వర్తమానాన్ని పంపించి ప్రభువా అయ్యా నా తండ్రి మా విశ్వాసాన్ని పెంపొందిస్తున్న దేవా మీకు స్తోత్రము నా ప్రభువా. అయ్యా మర్మాల ద్వారా నా తండ్రి అయ్యా గూఢమైన సంగతులను విప్పడం ద్వారా ప్రభువా అయ్యా మాకు విశ్వాసాన్ని కలిగిస్తున్న దేవా మీకు స్తోత్రము తండ్రి. వినడంలో విశ్వాసం కలుగుతుందని వాక్యం రాయబడింది. ఇదిగో ప్రభువా ఈ విషయాలు విన్నప్పుడు నాయన అయ్యా మా విశ్వాసం ఇంకా వృద్ధి చెందుతూ ఉన్నది ప్రభువా. అయ్యా అతను ఇంకా వృద్ధి చేయండి ప్రభువా. అయ్యా ఎక్కబడే విశ్వాసం వచ్చేంత వరకు వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన గూఢమైన సంగతులను మాకు తెలియజేస్తున్నావు ప్రభువా, మీకు స్తోత్రము తండ్రి. అయ్యా నా తండ్రి జరగనైన సంగతుల గురించి మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. అయ్యా లేఖనాల ద్వారా అయ్యా నా తండ్రి వర్తమానం ద్వారా ప్రభువా తేటగా మాతో మాట్లాడుతున్నావు ప్రభువా, మీకు స్తోత్రం. అయ్యా బైబిల్లో నుంచి నాయన ఈ సంగతులన్నింటినీ